నీటికి ఉప్పుగాను లేదు. ఉప్పు నీటిలో ఉన్న చేప అది ఎన్నటికీ ఉప్పుగాను లేదు. వెరీ గుడ్. పాపలోకమందు ఉన్న నేను పాపినై ఉన్ననన్న భయమే లేదు. పాపలోకమందున్న నువ్వు. ఏ జాన్, నన్ను అంటున్నావు? అన్నా నువ్వు పాపివి కదన్నా. సరే, నేను కూడా పాపినే. అందుకే పాడినన్నా నువ్వు పాపివని. జాన్, సరే జాన్, మరి పాటలో మరి నేను అనే ఉంది, నేను అనే పాడాలి, పాడే వాళ్ళందరూ కూడా. సరేనా? నాకు ఇష్టమవుతుందన్నా. ఇష్టమవుతుందా? ఎందుకు? ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారన్న, అందుకే డిస్టర్బ్ అవుతుంది. పిల్లలు ఎవరు మాట్లాడేది? అల్లరి చేసి వెళ్ళిపోతాడు. మరి జాన్ మాట్లాడొద్దు ఎవరు. సరే, పాపలోకమందు ఉన్న నేను పాపినై ఉన్ననన్న భయమే లేదు. పాపలోకమందున్న నువ్వు. జాన్, మళ్ళీ నన్ను అంటున్నావు? ఎందుకంటే నేను పాపం చేయలేదన్నా. నువ్వు పాపం చేయలేదా? అవునన్నా. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏమనంటే రోమన్స్ 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. అంటే మరి అందరంటే నేను కూడా నాన్న. నువ్వు కూడా వస్తావు జాన్. మరి పాపం అంటే మనం ఏదైతే చేస్తామో, ఏదైతే చూస్తామో, ఏదైతే ఆలోచిస్తామో అది దేవునికి ఇష్టం లేకపోవడమే పాపం. మరి దొంగతనాలు, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడము, మమ్మీ డాడీ మాట వినకపోవడము, ఇవన్నీ కూడా పాపాలే. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మరి యేసయ్యకు దూరం అయిపోతాం. అయ్యో, మరి ఎట్లన్నా? నేను పాపం చేసిన కాబట్టి దేవునికి దూరం అయిపోతానా? లేదు లేదు జాన్, అందుకే థర్డ్ లైన్ వాడుకుందాం. నేను యేసుని ప్రియ బిడ్డను, నన్ను పాపములో పడకుండా కాయును. నేను యేసుని ప్రియ బిడ్డను, నన్ను పాపంలో పడకుండా కాయును. సరే పిల్లలు, జాన్ మరి మళ్ళీ ఒకసారి పాడు. ఇప్పుడు ఏం పాడినా నేను? నేను యేసుని ప్రియ బిడ్డను, నన్ను పాపంలో పడకుండా కాయును. దాని పాట అర్థం ఏంటి తెలుసా? మరి మనము యేసయ్య ప్రియ బిడ్డలము. మరి పాపంలో పడకుండా యేసయ్య మనల్ని కాపాడుతాడు. మరి ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి మన పాపాల నిమిత్తము ఆయన మరణించాడు. అరే జాన్, మరల తిరిగి లేచాడు. ఆయన సజీవుడై తిరిగి లేచి 3వ దినాన మరి ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మరి మన కోసము మరి పరలోకాన్ని గిఫ్ట్ గా మనకు చేశాడు తెలుసా? ఎందుకనంటే జాన్ 3:16లో దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడంట. లోకం అని అంటే చెట్లు, ఇవి సృష్టి కాదు, జంతువులు, పక్షులు ఇవి కాదు, కానీ మనుషులు అంటే నువ్వు, నేను, మనం అందరము. నన్ను కూడా ప్రేమిస్తాడు. జాన్, నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తాడు జాన్. కనుక మరి యేసయ్య గురించి తెలుసుకున్న మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడికి వెళ్తావు జాన్? అరే సర్వలోకం అంటే అది ప్రాంతం కాదు, ప్లేస్ కాదు అది. అమెరికా వెళ్తావా? ఓ వెరీ గుడ్. సరే, ఇంకెక్కడికి వెళ్తావు? ఆఫ్రికా వెళ్తావా? ఓ గుడ్. ఇంకా ఎక్కడ? మంగోలియా. ఓ వెరీ గుడ్. ఇంకా సింగోలియానా? అది ఉందా పిల్లలు? సరే, ఇంకెక్కడికి వెళ్తావు? ఫింగోలియానా? అది కూడా ఉందా? సరే సరే పిల్లలు, మరి మంగోలియా, ఫింగోలియా అవన్నీ లేవు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు జాను కదా. ఉందా ఫింగోలియా, సింగోలియా ఉందా? లేదు కదా. సరే, అక్కడికి వెళ్ళే కన్నా ముందు జాన్ మొదటిగా మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రిలేటివ్స్కి ఫస్ట్ యేసయ్య గురించిన వార్త బోధించాలి. ఓకే, అర్థమైందా?
ఏమర్థమైంది జాన్? నేను పాపిని, కానీ యేసయ్య నా కోసం శిలువలో మరణించి నా పాపాలను కడిగి నన్ను రక్షించి తిరిగి లేచి నాకు పరలోకం ఇచ్చాడని నేర్చుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో చికెన్ తింటావా? ఏం చేస్తావు? ఆ, ఈ సువార్తను నా ఫ్రెండ్స్ తో, నా ఫ్యామిలీతో, నా బంధువులతో అందరితో? అన్న ఆ, అందరూ నన్నే చూస్తున్నారన్న. అచ్చో, మరి నీ జుట్టు అంతా కూడా కొబ్బరి పీస్ లెక్క ఉంది కదా. అయ్యో అన్న, నేను రుక్కుంటూ వచ్చిన అందుకే అట్లుందన్న. అయ్యో, ఉరుక్కుంటూ వచ్చినావా? సరే సరే, అందుకే వాళ్ళు నవ్వుతున్నారు. పిల్లలు అల్లరి చేయొద్దు, మళ్ళీ జాన్ బాధపడతాడు. సరేనా? ఓకే. సరే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఏం చేస్తావు జాన్? హాలిడేస్ లో అందరిలాగా కేవలం తిని పడుకొని ఆడుకోవడమే కాకుండా స్పెషల్ గా అందరికి యేసయ్య మనల్ని రక్షిస్తాడనే సువార్తను చెప్తాను. ఓకే, నిజంగా చెప్తావా నువ్వు? చెప్తాను. సరే అన్న, మరి నేను వెళ్ళొస్తా, నాకు టైం అవుతుంది. వెళ్తావా? సరే సరే, వెళ్ళు మరి. బాయ్. బాయ్ అన్న. బాయ్ పిల్లలు. ఓకే. సరే పిల్లలు, బాయ్ బాయ్, వెళ్ళు. అయితే సరే, బాయ్ బాయ్, వెళ్ళు. సరే, చివరి ప్రార్థన చేసుకున్న పిల్లలు. సరే జాన్, బాయ్. సరే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా